ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకే స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గతించిన రాత్రి అంతను కూడా మీ యొక్క ఉన్నతమైన రక్షణ మాకు దయచేశారు అయా. మీ కృపా సహాయం మాకు అనుగ్రహించారు. ఎస్ లార్డ్, ఏ అపాయమును మా గుడారము సమీపించకుండా, ఏ దుష్టుడును మమ్మల్ని తాకకుండా మీ రెక్కల చాటున మా అందరిని భద్రపరుచుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, ఈ బుధవార కాల సమయంలో మా అందరినీ మీ పాద సన్నిధిన సజీవులుగా నిలవబెట్టినందుకు కూడా మీకే కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, కీర్తనల గ్రంథము 103వ కీర్తన 3వ వచనము, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు అని కీర్తనకారుడు తండ్రి ప్రార్థిస్తూ కీర్తిస్తున్న రీతిగా ఈ రాత్రి నాయన మేము కూడా మొరబెడుతున్నాం, ప్రార్థిస్తున్నాం. అయా, మీరే మా దోషాలను క్షమించే దేవుడు అని, మీరే మాకున్న సంకటములన్నిటినీ కుదుర్చు దేవుడు అని అయా ఈ ఉదయకాలంలో మాకు తెలియజేశారు. ఈ రోజున ఏ బిడ్డ అయితే ప్రభువా ఎటువంటి దోషము చేత నలిగిపోతున్నారో, ఎటువంటి పాపము చేత చిక్కుబడి ఉండి శ్రమల్లో కష్టాల్లో ఉన్నారో నాయన, వారి దోషాలను క్షమించండి. వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి కూడా విడుదల దయచేయండి నాయన. బిడ్డలకు శాంతి సమాధానము నెమ్మదిని దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాలంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను బట్టి పేరు పేరున అడుగుతూ ప్రార్థిస్తున్నాం. మీ కార్యాలు వారి జీవితంలో జరిగించండి ప్రభువా. ఈరోజు వారు అనుకుంటున్న ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా మీ చిత్తంలో నెరవేర్చండి తండ్రి. అయా, ఈ రోజున మీకు విరోధంగా, మీకు ఆయాసకరంగా, మీ నామానికి అవమానకరంగా మాలో ఎవ్వరూ కూడా ఉండకుండా మీ నామాన్ని ఘనపరిచే వారిగా ఉండుటకు సహాయము దయచేయండి. అయా, ఈ రోజున మా ఆత్మను మా దేహమును మీకు అర్పిస్తూ ఉండంగా మీరే మీ చిత్తానుసారంగా నడిపించండి తండ్రి. మా పనులను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. మేము చేస్తున్నటువంటి ప్రతి పనిని బహుగా దీవించమని ఆశీర్వదించమని అడుగుతున్నాము. అయా, జ్ఞానముతో నింపండి, బలముతో నింపండి, వివేచన శక్తిని మాకు అనుగ్రహించండి. అయా, కష్టపడి యథార్థంగా పనిచేసే మనస్సును అందరికీ దయచేయమని, ప్రతి ఒక్కరు కూడా వారి వారి కార్యాలలో ఉన్నత స్థాయిలో ఉండడానికి కృప దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాము. ఆగిపోయిన పనుల్లో కూడా మీ సహాయం అనుగ్రహించి అవి మరలా పునరుద్ధరించబడుటకు కృప దయచేయండి నాయన. అయా, ఎవరైతే ఈ రోజున శుభకార్యాలు జరుపుకుంటున్నారో, నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తూ ఉన్నారో, బిడ్డలకు మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం. అయా, బిడ్డలు ఎవరైతే ఎగ్జామ్స్కి వెళ్తున్నారో, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో, ప్రిపేర్ అవుతున్నారో, మంచి జ్ఞానం వారికి దయచేయండి. టెన్షన్ లేకుండా, భయం లేకుండా, కలవరం లేకుండా ఉండడానికి కృప దయచేయండి నాయన. అయా, హాస్పిటల్స్కి వెళ్తున్నారు, వారి రిపోర్ట్స్, వారి డెలివరీస్, వారి ఆపరేషన్స్ ఏవైతే ఉన్నావో వాటన్నిటిలో బిడ్డలకు మీరే తోడై ఉండి వారికి అనుకూలంగా ఆ రిపోర్ట్స్ ఉండుటకు కృప దయచేయండి నాయన. అదేవిధంగా మా రాకపోకలను బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రతి మార్గమును కూడా క్షేమమైన మార్గంగా మార్చండి నాయన. మార్గమందు ఏ సమస్య రాకుండా, ఏ ప్రమాదము జరగకుండా, ఏ అపాయము సంభవించకుండా మాలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరే రక్షించి భద్రపరచమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. సురక్షితంగా మా గమ్యస్థానాలకు మమ్మల్ని చేర్చండి నాయన. అదేవిధంగా నాయన, ఎవరైతే గృహాలలో ఒంటరిగా ఉంటున్నారో వారికి ఏ హాని జరగకుండా, ఏ అపాయము సంభవించకుండా మీ యొక్క కంచె వారి గృహాల చుట్టూ దయచేయమని, ఈ రోజున మాలో ఉన్న ఎవ్వరికి ఎటువంటి లోటు లేమి లేకుండా సమృద్ధిని దయచేయండి, ఆరోగ్యం దయచేయండి, ఆర్థికంగా బలపరచండి. అయా, వారికి ఉన్నటువంటి ఆత్మీయ జీవితంలో ఇంకా వృద్ధిని దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, ఈ రోజున మా అందరికీ నెమ్మదికరమైన జీవితాలు దయచేయండి. ఎవరు కూడా ఎటువంటి విభేదాలతో, ఎటువంటి మనస్పర్ధలతో లేకుండా
సమాధానంతో నెమ్మదితో జీవించే కృప దయచేయండి ప్రభువా. మీరిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృప దయచేయండి నాయనా. అయా, ఎవరి చేతుల్లో ఈరోజు మోసపోకుండా, అపవాది చిక్కుల్లో చిక్కుబడిపోకుండా ఈరోజు అంతను తండ్రి మంచి జ్ఞానం ఇచ్చి మమ్మల్ని నడిపించమని తండ్రి, మీ కృపను బట్టి, మీ దయను బట్టి బర్త్డేల యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని దీవించండి, వారి కుటుంబాన్ని ప్రత్యేకంగా ఆశీర్వదించండి. రానున్న సంవత్సరంలో కూడా మీ సహాయము దయచేయండి. మేము కొందరికైనా మీ యొక్క విలువైన శ్రేష్టమైన మాటలు ప్రకటించి రాజ్య సువార్తలో పాలిభాగస్తులై ఉండే ధన్యత మాకు దయచేయమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.